కల్లో కాళ్ళు వేసావని కలిసినప్పుడల్లా చేతులేస్తే నరికి పడేస్తా. ఏం చెప్పవన్న డైలాగు మత్తి పోయిందనుకో. మార్వలస్. ఈ డైలాగ్ తో రాష్ట్రంలో ప్రజలందరికీ యుద్ధ పేరే. నువ్వు క్యాకన్నా. అట్ట కాదులేరా. నాకు చిన్న డౌట్ అన్నా. ప్రొడ్యూసర్ వచ్చి 10 కోట్లు ఇస్తారని చెప్పి హీరో ఛాన్స్ ఇచ్చాడు. హీరోనా? ఇంకో ప్రొడ్యూసర్ వచ్చి 10 కోట్లు ఇస్తారని చెప్పి డైరెక్షన్ ఛాన్స్ ఇచ్చాడన్నా. ఏం చేస్తావన్నా? నేనా? హల్లా ఏందిరా హీరో 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 ఇక బెట్రా ఫోన్. నీ డైరెక్షన్ అంటే ఇష్టం కదా. అరే రామాయణం రాసిన వాల్మీకి ఎక్కువ తెలుసా, రాముడు ఎక్కువ తెలుసా? రాముడు ఎక్కువ తెలుసు అన్నా. రామాయణం రాసిన వాల్మీకే గుళ్ళో చోటు లేనప్పుడు ఇక మనం ఎంతరా? నీకెన్ని తెలుసన్నా. నువ్వు సూపర్ అన్నా. ఏడ్రీడు అక్కడ ఉన్నట్టున్నాడు చూడరా. ఇక్కడ లేడా? ఇక్కడ చూడు. మరి ఎక్కడ? తీసా. అదిగో ఆడున్నాళ్లే గాని. ఏడ కూర్చున్నాడు ఏంట్రీడు? దా ఏంద్ర మామ, రాష్ట్రం అప్పంతా నీ మీద వేసినట్టు మోడే అన్నదిగాలకు కూర్చున్నావేంది? రాష్ట్రం అప్పైనా కట్టొచ్చు కానీ ఒక్క అమ్మాయిని కూడా ప్రేమించలేకపోతున్నా మామ. ఇప్పుడే మమతతో మాట్లాడాను. తన మనసు వేరే వాళ్ళకి ఇచ్చిందంట. బాధేస్తాంది మామ. నిన్న చూసావు, ఈరోజు కలుస్తా అన్నావు. పోయిందే. ఇది కూడా పోయిందే. నేను అప్పుడే అనుకున్నా. ఒకళ్ళని ప్రేమిస్తే రాముడు అంటారు, 100 మందికి పైగా ప్రేమిస్తే కృష్ణుడు అంటారు. ఇలా అటు ఇటు కాకుండా 99 మంది చేత చీకొట్టించుకున్నా నిన్నేమనాలో ఎర్రగడ్డ ఆసుపత్రిలో అలా కూడా తెలియదు. చెస్ సర్లేపా మామా. మంచికి రోజులు లేవంటారు, చెడుకు చేతులు రావంటారు. ఈ అమ్మాయిలకి ప్రేమే లేదు. నాకంటూ ఒక రోజు ఉంటుంది, నాకంటూ ఒక అమ్మాయి ఉంటుంది. అప్పుడు నేనేంటో చూపిస్తా. ఓరి పదరా బాబు. రా అయ్యా రా. ఆ మేడంలో నీకు ఎప్పుడు దొరికిద్దో. సీత వల్ల లంక నాశనమైంది, ద్రౌపది వల్ల మహాభారతం అంతమైంది. ఈ అమ్మాయి వల్ల ఒకటి జీవితం ప్రారంభమైంది. ఎలా అనుకుంటున్నారా? ఈ అమ్మాయి పేరు పూజ. ఈ అమ్మాయికి ఒక కోరిక ఉంది. అదేంటో మీరే చూడండి. హే ఏంటే డల్లుగా ఉన్నావు? ఇంట్లో మ్యాచెస్ చూస్తున్నారే. హ్యాపీయే కదా. అంటే నాకు నచ్చాలి కదా. ఇప్పుడు ఏం చేద్దాం? స్వయంవరం పెట్టుకుందామా? స్వయంవరమా? ప్లీజ్ నా కోసం ప్లీజ్. సరే ఓకే. థ్యాంక్స్. చల్ నెక్స్ట్. మేడం 10th ఇంటర్ డిగ్రీ పీజీ అన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నాయి మేడం. స్వయంవరానికి సెలెక్ట్ చేయండి మేడం. రేయ్ ఇదేమైనా సాఫ్ట్వేర్ కంపెనీయా? నువ్వు ఫేక్ సర్టిఫికెట్ పెట్టినా సెలెక్ట్ చేయడానికి? స్వయంవరం రా. చల్ మేడం ప్లీజ్ మేడం. నెక్స్ట్. నమస్తే మేడం. కరాటీకి కన్నీళ్ళు తెప్పిస్తాను మేడం. కుంపు కరాటీలో బ్లాక్ బెల్ట్ మేడం. నాకు నన్ను స్వయంవరం సెలెక్ట్ చేయండి మేడం. ముందు సరిగా బెల్ పెట్టుకోబే. రేయ్ పో.
మేడం 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 ప్లీజ్ మేడం చల్. మేడం 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 ప్లీజ్ మేడం ప్లీజ్ మేడం. ఈడెవడు రోయ్? నమస్తే మేడం. శివుడి దగ్గరికి, ఆంజనేయ స్వామి దగ్గరికి, సాయిబాబా దగ్గరికి, పెద్దమ్మ తల్లి దగ్గరికి కూడా పోయి. ఏరా ఉప్మా పులిహోర పెట్లా? ఎందుకు మేడం? తిని పడుకుందామని. నీకెందుకురా స్వయంవరాలు? ఇంటికెళ్ళి వ్రతాలు చేసుకోపో. హే చల్ పో. దీని స్వయంవరం నా తలపచ్చేలా ఉంది. రే రే ఎక్కడికి రా? స్వయంవరం ఉన్నారు కదండి, అందుకే స్ట్రైట్కి వెళ్ళిపోతాను. నీకేమైనా సపరేట్ పెట్టిర్రా? ప్లీజ్ మేడం ఒకసారి వెళ్ళొస్తాను. ప్లీజ్ మేడం, ప్లీజ్ మేడం, అన్నీ మూసుకొని ఎలా? ప్లీజ్ మేడం, ప్లీజ్ మేడం ఒకసారి పంపించండి మేడం, ప్లీజ్ మేడం. ఏ హెలా ప్రతి వాడు వచ్చేవాడే స్వయంవరం అని. ఏమంటివే నాలుకల బండక్క, కనీసం పేరు కూడా తెలియకుండానే ఈ వీరుని ఎదవంటావా? అసలు మగాడంటే ఏమనుకుంటున్నావు నువ్వు? షాపింగ్ కంపెనీస్ చేయాలనుకుంటున్నావా? ఈ కలర్ నచ్చలేదు, ఆ కారణం నచ్చలేదు అని తీసి పడేయడానికి, లేకపోతే మామిడిగా అనుకుంటున్నావా చేసిన తీసుకొచ్చి అయిపోయి చీకి పడేయడానికి? అసలు మగాడు అంటే అర్థం మనిషి రూపంలో ఉన్న గాడని. అలాంటి గాడ్ను పట్టుకుని గేదెలు లోడేసిన లారీలో ఉండే నువ్వు సెలెక్ట్ చేయడమా? మీ ఆడవాళ్ళు మా మగాళ్ళ ముందర అల్పము, స్వల్పము, హేయము, నీచము, నీచాతి నీచము. అసలు మేము కన్నెత్తి చూడగానే కన్నీళ్లు పెట్టుకోవాల్సిన మీరు ఇప్పుడు మగాన్ని స్వయంవరం పెట్టి మరీ మొగుని స్వయంగా సెలెక్ట్ చేసుకోవడమా? యాదవ వృధా ప్రయత్నంలో మాని మమ్మల్ని మొగుడుగా స్వీకరించాడు. నిన్ను మొగుడులా స్వీకరించాలా? ఇట్రారా. ఏంటి చెప్పు, చెప్పు. వెళ్ళి మడకలు కొనుక్కోపో. నువ్వేమో ఇక్కడ సీతాదేవిలా కూర్చున్నావు, అక్కడ నా బదులు చెప్పుకోనే. ఏమైందే? ఒకడేమో క్వాలిఫికేషన్ సర్టిఫికెట్ తీసుకొస్తాడు, ఇంకోడేమో పూజలని కొబ్బరికాయలు తీసుకొస్తాడు, ఇంకోడు కుంపు అని బెండ్లు తీసుకొస్తాడు. వీళ్ళందరినీ మేనేజ్ చేయలేక నా తలపన హరికాల్లోకి వచ్చింది బాబు. థ్యాంక్స్. నా కోసం చాలా రిస్క్ చేస్తున్నావు. పర్లేదే, నాకు బానే ఉంది. ఇప్పటికీ నీకు 99 మందిని చూసా, ఒక్కడు సెట్ అవ్వలా. నీకు సరైన ఉన్నానంటావా? ఎక్కడున్నావురా బాబు? ఇదిగో పిల్లలు, ఇప్పుడు నేను చెప్పింది చెప్పినట్టు చేయాలి, సరేనా? సరే, ఇప్పుడు ఎక్సర్సైజ్ నేర్పిస్తా. దూరంగా ఉండరు, తగిలితే మళ్ళీ మీ అమ్మ నాన్న వస్తారు. ఇప్పుడు ఇది చేయండి రా, ఎదండ్రా. ఏంద్రా వాసన వస్తుంది? ఎవరు రా స్నానం చేయలేదు? నేను చేయలేదులే, సెలవులుగా మర్చిపోతా అప్పుడప్పుడు. సరేలే, ఇటు పెట్టి పక్క వంగండి. నేను వంగలేనులే కానీ ఆ పక్క వంగండి. ఒరే కళ్ళు మూసుకోండి రా, అందరూ ధ్యానంలోకి వెళ్ళిపోండి. ఆక్ పాక్ కరివేపాక్ చెప్పండి అందరూ. ఆక్ పాక్ కరివేపాక్. అదే, మీరు ధ్యానం చేయండి, నేను వెళ్ళి పాట పాడొస్తా. అబ్బా, స్వర్గానికి వచ్చినట్టు ఉందయ్యా. దిగి దిగి తాతగ దిగి దిగి తాతగ దిగి దిగి తాతగదా. మేడ్ ఇన్ ఆంధ్ర స్టూడెంట్ అంటే అర్థం వివరిస్తా. దిగి దిగి తాతక దిగి దిగి తాతక దిగి దిగి తాతక తా. ఏందిరా మీకు రాదా? అటు చూస్తారేంది? అబ్బా, అది అదబ్బా, అది. రే ఎక్కడేం చేస్తున్నావురా? ఇప్పుడేరా మన కాలనీలో పిల్లలకి ఎక్సర్సైజులు నేర్పిస్తున్నా. అబ్బో, సర్లే వాడెక్కడా? అటు చూడు. రాజకీయాలైనా చేరొచ్చు కానీ ఆడితో పాటు రోడ్ల మీద రాకూడదురా కదా. ఏ అమ్మాయిని చూస్తాడు అని భయమే చేస్తుంది. ఏం మామా కొత్త కేసు, ఏం సంగతే? ఈరోజు ఫైనల్ రా, ఒక అమ్మాయిని చూస్తా లైఫ్ సెట్ అయిపోలే అంతే. సెట్ అవుతులేరా? ఏంట్రా రే బైక్ తీసావు, ఎక్కడికి బయలుదేరుతున్నావు? నీ దగ్గర ఒక విషయం దాచాను మామ. ఏంట్రా అమ్మాయి పడిందా ఏంటి? అంటే నువ్వు చూసినట్లు అది ఒకటి. నేనా?
ఎవర్రా? అంటే నువ్వు హాఫ్ సెంచరీ పూర్తి చేసిన ఆ గడియల్లో ఛీ, రోడ్డు మీద 500 1000 రూపాయలు ఏరుకునేటోడా. తూ. అలా జరిగింది మా ఆ, అమ్మ నా కొడక, అమాయకంగా ఉంటావు గాని ఆయుధాలు లేకుండా యుద్ధాలు చేస్తావే. నాన్నకు కూడా కొడుకేలే గాని నీ ఎక్స్ని మెయిన్ని పోయి కలిసిరా పోడే. మామా అమ్మాయిని చూడడానికి వెళ్తారా, వస్తావా? ఒరే పిచ్చోడా, మన కోసం ఎంతో మంది ఎదురు చూస్తున్నారా, అదెందుకురా నాకు. అయ్యా కలిగు రావనాసా, ఆ, ఇంకా దిగుమ్మా. ఆ. నేనెలా నన్ను మరిచాను ఏమో, ఇది కలాలే కనీ కల చేరావే మాయలా నన్నే ఏమో. అందాల పూల బుట్టల అరుదైన బాపు బొమ్మల తోరణాల మధ్య సీతకన్నే వస్తున్నా రాముడిలా. అందాల పూల బుట్టల అరుదైన బాపు బొమ్మల తోరణాల మధ్య సీతకన్నే వస్తున్నా రాముడిలా. వరమై వచ్చే ఈ స్వయంవరం ఇకపై తానే నా సర్వం. వరమై వచ్చే ఈ స్వయంవరం ఇకపై తానే నా సర్వం. ఎక్కడుంది ఇది? ఎక్కడున్నావా? హే, హాయ్, ఏంటి నువ్వు ఇక్కడ? ఏంటిదంతా? ఇది నా ఫ్రెండ్ రా పూజ. ఆ, అందరూ ఇంట్లో పెళ్లి చూపులు పెట్టుకుంటే ఆ, ఇదేమో పార్క్ లో స్వయంవరం పెట్టుకుంది. అబ్బో. ఆ, ఇప్పటికి 99 మందిని చూసాం, ఒక్కరు నచ్చట్లా. అవునా? ఇక అన్ని ఆపేసి ఇంట్లో అమ్మను చెప్పిన సంబంధం చేసుకుందాం అని ఫిక్స్ అయిపోయాం. అవునా? మా వాడు కూడా ఉన్నాడు, ఫైనల్ గా వాడిని చూడవా ప్లీజ్? ఎక్కడా? రే రారా. ఇదిగా మా హాయ్రా. వాడు. హాయ్రా. నిన్నెక్కడో చూసినట్టుందిరా. నేను మహాభారతంలో కృష్ణుని టైపులే, ఎక్కడ పడితే అక్కడ ఉంటా. మా అమ్మాయి రామాయణంలో సీత, నీకు సెట్ అవ్వదులే. అబ్బా, మాట్లాడుతున్నా తెలిసేది, ప్రతి ఒక్కరిలోనూ ఒక రాముడు ఉంటాడు. ఆ నువ్వు మాట్లాడుతున్నా నేను వస్తా ఇప్పుడే. ఏంటి మాట్లాడు? ఏం చెప్పు స్వయంవరం కోసం వచ్చింది నువ్వే మాట్లాడాలి. మేడం, అక్కడ మాట్లాడుకుందాం పదా. హలో, నా దగ్గర సెలెక్ట్ అయితేనే అమ్మాయి దగ్గరికి వెళ్ళేది. చూడు మేడం, తాజ్మహల్ గొప్పదైందంటే ఫస్ట్ గుడిసె కట్టాలా, గోడలు కట్టాలా, ఆ తర్వాత తాజ్మహల్ కట్టాలనుకోలే. డైరెక్ట్ గా తాజ్మహల్ కట్టారు కాబట్టి అది గొప్పదైంది, ప్రేమ చిహ్నమైంది. నువ్వు నన్ను అమ్మాయి దగ్గర తీసుకెళ్తే నా ప్రేమ ఏంటో నిరూపించుకుంటా. పదా. సరే పదా. నేను 99 మంది అమ్మాయిలు చూశాను. నీ తాటు, నీ అందం ఎవ్వరి దగ్గర చూడలేదు. నువ్వు సీత అవ్వాలనుకుంటున్నావు, సీతకు మొగును నేనవ్వాలనుకుంటున్నా. గురువారం సాయిబాబా ఎంత ఫేమస్సో నా గుండెలో నువ్వు అంతే ఫేమస్.
నచ్చావు, బాగా నచ్చావు. నా పేరు రాముడు, నీ పేరు సీతేనా? నచ్చితే హ్యాండు, నచ్చకపోయినా ఇవ్వు, నచ్చ చెప్పుకుంటా. తినేటప్పుడు కంచంలో అన్నాన్ని, ప్రేమించినప్పుడు అమ్మాయి ముందు హ్యాండ్ని వెయిట్ చేయించకూడదంట. తెలుసా మీకు? చాలా పాపం. అవునా మావా? నువ్వు ముయిరా. కొంచెం మీతో పర్సనల్గా మాట్లాడాలి. మన ఇద్దరి డ్రెస్సులు ఒకటైనంత మాత్రాన ఇద్దరం ఒకటి కాదు. ఇప్పటి వరకు నాతో నా నీడ నడిచింది, ఇప్పుడు నువ్వు నడవాలనుకుంటున్నావు. గుళ్ళో దగ్గరగా ఉండి గుండెల్లో దూరంగా ఉండేవాళ్ళంటే నాకు చిరాకు. అలా ఎప్పటికీ జరగదు. నచ్చిన రంగుని వదిలేయొచ్చు, నచ్చిన వస్తువుని విసిరేయొచ్చు, నచ్చని భర్తని ఏం అనలేం, ఏం చేయలేం. అందుకే స్వయంవరం పెట్టించాను. వరమై వచ్చే ఈ స్వయంవరం ఇకపై తానే నా సర్వం.